అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. మనకు సీటెట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దాదాపుగా మనకు నవంబర్ 15th ఆనాడు అప్పుడైతే వచ్చింది. కానీ మనకైతే అప్లికేషన్ ప్రాసెస్ అలాగే ఇన్ఫర్మేషన్ బులెటిన్ అయితే ఇప్పుడైతే రావడం జరిగింది ఒక 10 days తర్వాత. ఇప్పుడు మనము ఫిబ్రవరి 2026 ఫిబ్రవరి 8th నాడైతే మనకు ఎగ్జామ్ ఉందండి. మనము ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ ఏముంది, దీంట్లో సిలబస్ ఎట్లా ఉంది, పేపర్ 1 అండ్ పేపర్ 2కి, అలాగే మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంది, ఇదన్నీ కూడా ఆల్ డీటెయిల్స్ అబౌట్ అప్లికేషన్ అండ్ సీటెట్ ఫిబ్రవరి 2026 we are going to discuss in this video. So please like, share and subscribe our channel. ఓకే, మనమైతే మనం మొత్తం తెలుసుకుందాం. దీనికి సంబంధించింది లాస్ట్ వరకు చూడండి. మనకు డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చినట్లయితే 27 నవంబర్ అండి, అంటే మనకు నేటితోటే స్టార్ట్ అవ్వడం జరిగింది. అలాగే 18/12కి అంటే 18th డిసెంబర్కి మనకు లాస్ట్ డేట్ అయితే ఉంది. అది కూడా మనకు 11:59 అంటే నైట్ మిడ్ నైట్ వరకు ఉంది, గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ మనము 8th ఫిబ్రవరికి అయితే ఎగ్జామ్ ఉంది, సండే రోజు. ఆ రోజే పేపర్ 1 అండ్ పేపర్ 2 ఇద్దరికి ఉంటుంది. ఓకే, ఇగో ఇక్కడ చూడండి, మీకు పేపర్ 1కేమో మనము మధ్యాహ్నం ఉంటుంది, పేపర్ 2కేమో ఆఫ్టర్నూన్ సెషన్. టైమింగ్ మనం చూసుకున్నట్లయితే 9:30 to 12. ఓకే, తర్వాత 2:30 to 5 PM. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనము ఈ నోట్ ఇచ్చి కొంచెం చాలా లేట్గా అవ్వచ్చు వీడియో, అయినా కూడా కొంచెం మంచిగా నిమ్మలంగా తెలుసుకుందాం, ఏమైనా ఆదరబాదరపడకండి. ఓకే, నెక్స్ట్ మనకు ఇక్కడ కేటగిరీ వైజ్ ఫీకి సంబంధించి స్ట్రక్చర్ ఉంది. జనరల్ ఆర్ ఓబీసీ వాళ్ళైతే మనకు 1000 రూపీస్ కట్టాలి. అంటే ఒకటే పేపర్, సింగిల్ పేపర్ అయితే అది పేపర్ 1 కానివ్వండి, పేపర్ 2 కానివ్వండి. అదే డబుల్ బోత్ పేపర్ అయితే 1200 కట్టాలి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఆర్ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్ వాళ్ళకైతే సింగిల్ పేపర్ అయితే 500 కట్టాలి. అలాగే మనము బోత్ పేపర్ 1 అండ్ పేపర్ 2 వాళ్ళకైతే 600 కట్టాలి. ఇక్కడ నోట్ చూడండి, జిఎస్టీ యాజ్ అప్లికేబుల్ విల్ బి ఛార్జ్డ్ ఎక్స్ట్రా బై ద బ్యాంక్ వాళ్ళు జిఎస్టీ కూడా మనకు ఛార్జ్ చేస్తారు అని అయితే ఇవ్వడం జరిగింది. ఇగో ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ ద్వారా మనము డైరెక్ట్గా మన అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవాలి. మీరు డైరెక్ట్ సీటెట్ కొట్టినా కూడా వస్తుంది. ఓకే, అదైతే మీరు చూడండి. నెక్స్ట్ ఇక్కడ అడ్మిట్ కార్డ్ అయితే దీని ద్వారా మనకైతే వస్తుంది. సేమ్ ఒకటే వెబ్సైట్, దాంట్లో వచ్చేస్తుంది. మళ్ళీ మనము దీంట్లో ఇన్ఫర్మేషన్ బులెటిన్లో వెళ్ళి చూడవలసిన అవసరం ఏం లేదు. ఓకే, మనము ఇట్లా చూసుకుంటా పోతా అంటే మనకు తెలుస్తుంది. ఓకే, ఇంకా చూద్దాం. మీరైతే ఖచ్చితంగా మంచిగా చదవండి, టైం వేస్ట్ చేసుకోకండి. ఓకే, ఇక్కడ స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ సీటెట్ చూసుకున్నట్లయితే పేపర్ 1 వాళ్ళకైతే క్లాసెస్ 1 to 5కి సంబంధించినటువంటి క్లాసెస్ టెక్స్ట్ బుక్స్ నుండి అడుగుతారు. అవి ఏం టెక్స్ట్ బుక్స్ అంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అండి, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్. పేపర్ 2కి అయితే 6 to 8. ఓకే, ఇదైతే అడుగుతారు. మనలాగా లింకేజ్ టాపిక్ 10th 11 12 అట్లా అడగరు. అక్కడ ఫిక్స్డ్ ఏమంటారు, ఫిక్స్డ్ కరికులం, ఫిక్స్డ్ సిలబస్ ఉంటుంది. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ పేపర్ 1 సంబంధించినటువంటి ప్రైమరీ స్టేజ్కి సంబంధించినటువంటి ఒక 5 ఎలిమెంట్స్ అయితే ఇచ్చారు. దాంట్లో ఫస్ట్ 1 సిడిపి కంపల్సరీ ఉంటుంది. దాంట్లో 30 మార్క్స్ అనేవి మనకు కంటైన్ అయి ఉంటుంది. 30 ఎంసిక్యూస్ ఇస్తారు. మ్యాథమెటిక్స్ ఆల్సో సేమ్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ స్టడీస్ కూడా సేమ్ మన టెట్ లాగానే ఉంటుంది. ఇది కూడా కాకపోతే ఇక్కడ టెట్ మనకు అక్కడైతే ఇంగ్లీష్ అండ్ తెలుగు కంపల్సరీ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది మన దగ్గర. కానీ ఇక్కడ పేపర్ 1 ఏది పెట్టుకోవాలి, పేపర్ 2 ఏది పెట్టుకోవాలి అనేది మన ఇష్టం. ఓకే, పేపర్ 1 తెలుగు అయినా పెట్టుకోవచ్చు, ఇంగ్లీష్ అయినా పెట్టుకోవచ్చు. పేపర్ 2 ఇంగ్లీష్ అయినా పెట్టుకోవచ్చు, తెలుగు అయినా పెట్టుకోవచ్చు. ఇట్లా ఏ ఆర్డర్ తోటైనా పెట్టుకోవచ్చు. ఇట్లా ఆర్డర్ పెట్టాలి. అక్కడ ఇంగ్లీష్ ఇక్కడ ఇంగ్లీష్ అని పెట్టద్దు, వేరే వేరే పెట్టాలి. ఓకే, ఇక్కడ మనము కోడ్ చూసుకున్నట్లయితే మన తెలుగుకైతే 18 ఉంది కోడ్. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. నార్మల్గా మీరు చూసుకున్నా చాలు. ఇదేమో మనకు పేపర్ 2కి సంబంధించింది. ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి సిడిపి సైకాలజీ అనేది కంపల్సరీ ఉంటుంది. 30 మార్క్స్ అండ్ 30 ఎంసిక్యూస్. అండ్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళకైతే
60 ఉంటాయి. 60 మార్క్సే ఎంసీక్యూస్ ఉంటాయి దానికి సంబంధించి. లేదు నేను సోషల్ స్టడీస్ అని అనుకుంటే మనకు మ్యాథ్స్ ఉండదు వాళ్ళకు. మ్యాథ్స్, సైన్స్ ఉండదు. ఇది ఉంటది. అదే మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకు సోషల్ ఉండదు. ఇది ఉంటది. అట్లా. ఓకే. మళ్ళీ వాళ్ళకి గూడా లాంగ్వేజ్ 1 అండ్ లాంగ్వేజ్ 2 ఆప్షనల్‌గా వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇంగ్లీషా, తెలుగువా ఏదైనా గూడా. సో, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గూడా వీళ్ళకు పేపర్ 2 మిత్రులకైతే మనకు 18 తెలుగు కోడ్. ఓకే. లాంగ్వేజ్ ఆఫ్ ద క్వెషన్ పేపర్ ఇక్కడ చూడండి. మెయిన్ క్వెషన్ పేపర్ షెల్ బి బైలింగ్వల్. హిందీ అండ్ ఇంగ్లీష్ ఇవి 2 ఉంటాయి. వేరే తెలుగు వస్తది అని మీరు భ్రమతోటి ఉండకండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 60% మార్క్స్ వస్తాయి కదా ఆర్ మోర్ అయితేనే మనకు దీంట్లో ఏంటిది టెట్ పాస్ అయినట్టు. ఇక్కడ 82 అని మనం అంటాం. 82 60%కి అందదండి. 90 మార్క్స్ వస్తేనే 60%కి అందినట్టు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే మనం హై స్కోరింగ్ చేయడానికి మాత్రమే మీరు ప్రయత్నించండి. ఓకే. ఇంకొకటి ఈ అప్లికేబిలిటీ అంటే ఏంటిది, మనం నెక్స్ట్ కేవీఎస్, ఎన్విఎస్, సెంట్రల్ టిబేటియన్ ఎక్సెట్రా స్కూల్స్ అన్నీ కూడా మనం రాసుకోవచ్చు ఈ సీటెట్ తోటి. ఓకే. తర్వాత ఏంటిదంటే సీటెట్ అంటే మనం ఓవరాల్గా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్కి అప్లికేబుల్, ఎక్కడైనా వెళ్ళొచ్చు మనం. అట్లా గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీస్లలో కూడా ఇవి కన్సిడరబుల్ అవుతుంది. సో సీటెట్లో స్కోర్ చేయడం ఈజీ. సో మీరు కూడా దానికి గుర్తుపెట్టుకోండి. మరి ఇది వ్యాలిడిటీ ఎప్పటి వరకు అని అంటే ద వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ సీటెట్ క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్ ఫర్ అపాయింట్మెంట్ విల్ బీ ఫర్ లైఫ్ టైమ్ ఫర్ ఆల్ కేటగిరీస్. అంటే మనం చచ్చిపోయేంత వరకు ఉంటుంది. సేమ్ యాస్టీస్ మన తెలంగాణ టెట్ లాగా. ఓకే. దేర్ ఈస్ నో రెస్ట్రిక్షన్ ఆన్ ద నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ a person can take for acquiring a CTET certificate. A person who has qualified CTET may also appear again for improving his or her score. ఓకే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏమంటాడు, ఇప్పుడు మన నీట్, జేఈఈ మీన్స్ లాగా ఎన్ని అటెంప్ట్స్ చేయాలి అని లేదు. ఎన్ని అటెంప్ట్స్ అయినా చేసుకో, నీకు 149 వచ్చినా కానీ 150కి ప్రయత్నించు అని సీటెట్ వాడే చెప్తాడు. ఓకే. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మనకు ఆల్రెడీ అపెండిక్స్ 3లో ఇచ్చారు. మనము ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే తెలంగాణకి ఎన్ని ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్కి ఎన్ని ఉన్నాయి కూడా నేను చెప్తాను. ఓకే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు డిఎడ్ ఆర్ బిఎడ్ ఫైనల్ ఇయర్ లేకపోతే 4th సెమిస్టర్ అలా ఉంటే 100% మీరు అప్లికేబుల్, మీరు రాసుకోవచ్చు. అది వ్యాలిడిటీ కూడా వస్తుంది. లేదు మాది అంటే ఫైనల్ ఎగ్జామ్ రాయలేదు అట్లేం లేదండి, మీరు రాసుకోవచ్చు. ఓకే. అది వ్యాలిడిటీ కూడా ఇస్తారు. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ మనము స్ట్రక్చర్ ఇది ఆల్రెడీ చూసేసాం. ఓకే. తర్వాత నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చూద్దాం. మనకు ఇంపార్టెంట్ అన్నవి మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాం. అంటే ఖచ్చితంగా తెలుసుకోవాల్సినవి. మిగతా అన్నీ మీరు చదివేయండి. ఓకే. ఇక్కడ మనకు ఏంటిది ఇంపార్టెంట్గా సిలబస్ తెలవాలి. సిలబస్ ఏంటిది అనేది చూద్దాం. మీరు గుర్తుపెట్టుకోండి, సిలబస్ ఓన్లీ మీరు ఎన్సీఆర్టీ బుక్స్ నుండి మాత్రమే తయారైనటువంటివి మాత్రమే చదవాలి. ఇష్టం వచ్చినట్టు చదవద్దు. నెక్స్ట్ ఎన్సీఆర్టీ 1, 2, 3, 4, 5 ఈవీఎస్కి తీసుకోండి, లేదా మీరు ఇంగ్లీష్ కూడా తీసుకోండి. ఇంకొకటి ఏంటిదంటే మ్యాథ్స్కి కూడా తీసుకోండి. ఇంకా ఏమున్నాయి, తెలుగు మనకు మన గ్రామర్ అండ్ మన మెథడ్ చాలు దానికి. అంటే మన తెలుగు బుక్స్ ఎన్సీఆర్టీలో ఉంటాయో ఉండవో, మళ్ళీ ఉన్నా కానీ మనకు అంత అర్థం కాకపోవచ్చు. సో మనము తెలంగాణ టెట్కి సంబంధించి చదివింది అక్కడ అప్లికేబుల్ అయిపోతుంది. ఏమి ఇబ్బంది పడకండి. ఈ 3 తీసుకోండి. లేదు నేను తీసుకోను అని అనుకుంటే అరిహాండ్ బుక్ తీసుకోండి. ఏంటిది మన మాస్టర్ సక్సెస్ మాస్టర్ ఏదో ఉంటుంది, దాని పేరు అంత నాకు ఐడియా లేదు. బట్ అరిహాంత్ సిరీస్కి సంబంధించిన బుక్ అది తీసుకుంటే ఇనఫ్ అండి. మీకు 150 మార్క్స్కి సంబంధించినటువంటి అన్నీ కూడా దాంట్లో కవర్ అయిపోతుంది. ఎక్స్క్లూడ్ ఒకటి తెలుగు తప్ప, అంటే 120 మార్క్స్కి సంబంధించి తెలుగు తప్ప. అంటే హిందీ ఉంటుంది దాంట్లో, హిందీ లాంగ్వేజ్ వాళ్ళకు అది బెటర్ ఉంటుంది. సో అంటే హిందీ అంటే నేను లాంగ్వేజ్లోనే హిందీ ఉంటుంది, మిగతా అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి, తీసుకోండి.
చాలా అద్భుతంగా ఉంటుంది. నేను దీంట్లో ఆ బుక్ ఇప్పుడు మీకు స్క్రోలింగ్లో కూడా చూపెడుతున్నాను, చూడండి. ఇది బుక్ అంటే న్యూ వర్షన్ తీసుకోండి, ఇప్పుడు 2026ది. ఇది నా దగ్గర ఉన్నటువంటి బుక్ ఇది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిడిపి. ఇక్కడ సిడిపి చూసుకున్నట్లయితే కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ లెర్నింగ్. మీకు సిడిపికి సంబంధించిన ఓన్లీ సీటెట్ క్లాసెస్ కావాలి అంటే మన ప్లేలిస్ట్లో వెళ్ళండి. సీటెట్ క్లాసెస్ బై కేశవరావు సార్ అని నేను ప్లేలిస్ట్ యాడ్ చేస్తున్నా, అది ఒక్కసారి చూడండి. ఓకే, ఇదైతే మనకు 3 సెక్షన్స్లలో ఉంటాయి. మనకు పెడగాగి ఉంటుంది 10 మార్క్స్. ఈ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ మీదనే అంటే సిడబ్ల్యూఎస్ఎన్ మీదనే 5 క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకొకటి ఇక్కడ చైల్డ్ డెవలప్ మీద 15 క్వశ్చన్స్, 15 + 5 + ఇంకా 10, సో 30 మార్క్స్ అయిపోయినట్టే. మరి మ్యాథమెటిక్స్ కంటెంట్ ఏం అడుగుతారు అనేది చూసుకున్నట్లయితే మనలాగా బ్రాడ్గా ఇవ్వలేదు, జస్ట్ చిన్న చిన్నగానే ఉంటుంది. ఇవన్నీ మనకు ఏడ దొరుకుతుంది అంటే 1 to 5th క్లాసెస్ ఎన్సీఆర్టీ బుక్స్లలో దొరుకుతాయి. ఓకే, జామెట్రీ, షేప్స్ అండ్ స్పేషియల్ అండర్స్టాండింగ్, సాలిడ్స్ అరౌండ్ అస్, నంబర్స్, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మెజర్మెంట్, వెయిట్, టైమ్, వాల్యూమ్, డేటా హ్యాండ్లింగ్, ప్యాటర్న్స్, మనీ. యాజ్ కంపేర్డ్ టు స్టేట్ టెట్స్, సీటెట్ మ్యాథమెటిక్స్ ఇస్ వెరీ 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 బెటర్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ మనకు ఏముంటుంది, 24 కంటెంట్ ఉంటుంది, 6 మార్క్స్ పెడగాగి ఉంటుంది కదా. కానీ మనం సీటెట్కి చూసుకున్నట్లయితే అట్లా ఉండదు. ఏమని ఉంటుంది, 75 అంటే 50% ఇస్తారు. అంటే 150లో 75%, 75 మార్కులేమో కంటెంట్ ఇస్తాడు, 75 మార్కులేమో మెథడ్ ఇస్తాడు. ఓకే, దీంట్లో మరి మ్యాథ్స్లో 15 మార్క్స్ ఏమో కంటెంట్ ఇచ్చిండు, 15 ఏమో మెథడ్ ఇస్తాడు. మెథడ్కి సంబంధించి ఏమున్నాయో కూడా చూద్దాం. ఇక్కడ నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆర్ లాజికల్ థింకింగ్, అండర్స్టాండింగ్ చిల్డ్రన్స్ థింకింగ్ అండ్ రీజనింగ్, ప్యాటర్న్స్ అండ్ స్ట్రాటజీస్ ఆఫ్ మేకింగ్ మీనింగ్ లెర్నింగ్, ప్లేస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ కరికులం, లాంగ్వేజ్ ఆఫ్ మ్యాథమెటిక్స్, కమ్యూనిటీ మ్యాథమెటిక్స్, ఎవాల్యుయేషన్ త్రూ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ మెథడ్స్, problems of teaching, error analysis and related aspects of learning and teaching, diagnostic and remedial teaching. ఈ రెమిడియల్ టీచింగ్ మీద 100% క్వశ్చన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ వీటికి 15 మార్కులు. ఇదంతా కూడా కంటెంట్. మరి మన కంటెంట్ ఇదంతా కూడా మెథడ్. మరి మన మెథడ్ అది మెథడ్ సేమ్ అంటే 80% ఆఫ్ సేమ్, ఇంకా 20% మారుతుంది. ఇఫ్ ఇన్ కేస్ నాకు మంచిగా రావాలి అంటే మీరు అరిహాంత్ పబ్లికేషన్ బుక్కే తీసుకోవాలి. దానికి సంబంధించి క్లాసెస్ కూడా నిర్వహిస్తారు వాళ్ళు. దాంట్లో మనకు హిమాన్షి సింగ్ సీటెట్ అనే ఒకటి ఉంది, అది కూడా చూడండి, బాగుంటుంది. ఓకే, తర్వాత ఈవీఎస్ చూసుకున్నట్లయితే ఇది కూడా బాగుంటుంది. బట్ ఈవీఎస్ఓ మ్యాథమెటిక్స్ ఏదో ఒకటి మాత్రం ఒత్తుతాడు, చాలా టఫ్ ఇస్తాడు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ అనేది టఫ్ ఇస్తాడు. ఇక్కడ మనము థీమ్స్ ఇచ్చారు, మనకు 6 థీమ్స్ ఉంటాయి కదా. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ రిలేషన్షిప్స్, వర్క్ అండ్ ప్లే, అనిమల్స్, తర్వాత ప్లాంట్స్, అనిమల్స్. అంటే మీ ఇక్కడ నేను మంచిగా మీకు అంటే అర్థమయ్యేటట్టు చెప్తా, ఒక్కసారి వినండి, మీకు అర్థం కాకపోవచ్చు. ఇది 1 థీమ్ అండి. దీంట్లో ఇది ఒకటి ఇట్లా పెట్టుకోండి మీరు. ఈ సిలబస్ కంప్లీట్గా మీరు హ్యాండ్కి రావాలి అంటే పోయి ప్రింట్ తీసుకోవాలి, తీసుకోకపోతే మీకు ఏం అర్థం కాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మన 6 థీమ్స్ ఇస్తారు, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, రిలేషన్షిప్స్, వర్క్ అండ్ ప్లే, యానిమల్స్, ప్లాంట్స్, తర్వాత ఫుడ్, షెల్టర్, వాటర్, ట్రావెల్, థింగ్స్ వి మేక్ అండ్ డూ. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, దీనికి సంబంధించినటువంటి క్లాసెస్, ఈవీఎస్కి సంబంధించిన క్లాసెస్ ఇఫ్ ఇన్ కేస్ ఎనీ టైం ఉంటే మేము ఖచ్చితంగా దీనికి మీదనే ఓన్లీ కంటెంట్ మీద మేము ఖచ్చితంగా దృష్టి పెడతాం. అది కూడా టైం ఉంటేనే చెప్తున్నా నేను, లేకపోతే లేదు. ఇది 15 మార్క్స్ ఉంటుంది. ఇది ఏడ దొరుకుతుంది అంటే నెంబర్ 1 ఎన్సీఆర్టీ బుక్కులు అన్నీ చదవాలి 1 to 5th వరకు. లేదు నాకు ఓపిక లేదు అంటే అరిహాంత్ పబ్లికేషన్ బుక్ తీసుకోవాలి, అంతే. ఇంకేం చేయాలి, ఇంకా మంచి మార్క్స్ రావాలంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, అంతే. ఇంకేం లేదు చేయాల్సింది. నెక్స్ట్ పెడగాగికల్ ఇష్యూస్ చూసుకున్నట్లయితే ఇవి 15 మార్కులు ఉంటాయి. ఇందులో అద్భుతమైనది ఏంటిదంటే మెథడ్కి ఎక్కువ మార్కులు ఉండడం. కాన్సెప్ట్ అండ్ స్కోప్ ఆఫ్ ఈవీఎస్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఈవీఎస్, ఇంటిగ్రేటెడ్ ఈవీఎస్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, లెర్నింగ్ ప్రిన్సిపల్స్,
scope and relation to science and social science, approaches of presenting concepts, activities, experimentation or practical work, discussion, CC, టీచింగ్ మెథడ్స్, ఎయిడ్స్, ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. లాంగ్వేజ్ 1లో చూసుకున్నట్లయితే లాంగ్వేజ్ 1 ఆర్ 2 ఇది 15 మార్కులు అనేది కంటెంట్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. గ్రామర్ ఉంటుంది. కంటెంట్ అంటే గ్రామరు, దానికి సంబంధించి నేరేటివ్, కాంప్రహెన్షన్, ఇంటర్ఫేస్, తర్వాత వర్బల్ అబిలిటీ, ప్రోజ్, ఒక ప్యాసేజ్ ఇస్తాడు దాన్ని చేయమంటాడు, అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి చూసుకున్నట్లయితే కంటెంట్ 15 మార్కులు ఉంటుంది. లాంగ్వేజ్ మనకు 1 ఆర్ 2 రెండింటికి సేమ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సెకండ్ పేపర్ చూసుకున్నట్లయితే సిడిపి సేమ్ ఉంటుందండి. పేపర్ 1 వాళ్ళకి ఎట్లయితే ఉంటుందో పేపర్ 2 వాళ్ళకి కూడా సేమ్ సిలబస్, బట్ డిఫికల్టీ లెవెల్ అనేది మారచ్చు. ఇక్కడ మ్యాథమెటిక్స్ మీరు చదవండి ఒకసారి, నేను స్క్రోలింగ్లో చూపెడుతున్నా కదా. కొంచెం ఇది మీకు 6th to 8th క్లాస్కి పోతాడు మ్యాథమెటిక్స్. అదే పేపర్ 1 అయితే 5th క్లాస్ వరకే ఆగుతాడు. ఈ నేచర్ ఆఫ్ ద పెడగాగి ఆఫ్ ఇష్యూస్ కూడా చూడండి. మ్యాక్సిమం తక్కువనే ఉంది కానీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోండి, దీనికేమో 30 మార్కులు గుర్తుపెట్టుకోండి. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళకు మ్యాథ్స్ ఒక్కటే 30 మార్కులు, దాంట్లో ఈ కంటెంట్ ఏమో 20, పెడగాగి ఏమో 10. సేమ్ యాజ్ ఇట్ ఈస్. సైన్స్లో చూసుకున్నట్లయితే 20 కంటెంట్, 10 పెడగాగి. సోషల్లో చూసుకున్నట్లయితే డిఫరెంట్, 40 కంటెంట్, 20 మనకు పెడగాగి. అట్లా గుర్తుపెట్టుకోండి. లాంగ్వేజ్ 1 సేమ్ ఉంటుంది, 15కు 15, 15, మళ్ళీ కంటెంట్ 15, ఏమంటారు మెథడ్ 15. అది ఒకటి. ఇంత అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఒక లైక్ అయితే కొట్టుతారని నేను ఆశిస్తున్నా. ఓకే, ఇది మనకు సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్. ఇంకా ఉంటాయి, నేను ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే దాని గురించి కూడా మాట్లాడతా. ఇన్స్ట్రక్షన్స్ అయితే మీరు ఒకసారి చూసుకోండి. మనకు ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, మళ్ళీ చెప్తున్నా, గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 మీరు ఏదైనా పెట్టుకోరు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, దాని చుట్టుపక్కన ఉన్నటువంటి ఏంటిది తెలంగాణ బార్డర్ వాళ్ళు. తెలంగాణలో 2 ఉన్నాయండి. ఒకటేమో హైదరాబాద్, ఇంకొకటేమో వరంగల్. గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్ ఉంది, వరంగల్ ఉంది. ఇదైతే మీరు కావాలి అంటే ఫస్ట్ అప్లై చేయాలి, తర్వాత వెళ్ళిపోతుంది. సో దీంతో అయితే మనకు ఇంపార్టెంట్గా చెప్పవలసినటువంటి అన్నీ కూడా అయిపోయాయి. మీకు ఇంకా ఏమైనా కావాలి అని అంటే నేను 100% అప్డేట్ అయితే ఇస్తా. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మన ఛానల్ అయితే మర్చిపోకండి, లర్నర్ జోన్. ఓకే, ఇక్కడ మనము ఏంటిది టైం టేబుల్ చూసుకున్నట్లయితే డేట్ అప్లికేషన్ 27, లాస్ట్ ఏమో 18. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అడ్మిట్ కార్డ్ ఎప్పుడు ఇస్తారంటే 2 days బిఫోర్ ద ఎగ్జామినేషన్. అలాగే ఇక్కడ 23rd to 26th అంటే అప్లికేషన్ అయిపోయాక ఒక 3 రోజులు ఎడిట్ ఆప్షన్కి ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. బై ద ఎండ్ ఆఫ్ ద మార్చ్లో రిజల్ట్ ఇస్తారు. సో దీంతో మన యొక్క అప్లికేషన్ సంబంధించినటువంటి ప్రాసెస్ అన్నీ కూడా అయిపోయింది. మనము టీజీ టెట్కి సంబంధించినటువంటి, టీజీ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సిడిపికి, అలాగే ఇంగ్లీష్ మీడియం మిత్రులకు. ఓకే, అలాగే మనకు సైన్స్, సోషల్ అంటే పార్ట్ ఆఫ్ ఈవీఎస్, ఇవి 2 కూడా మనం అందిస్తున్నాము. 8th వరకు క్లాసెస్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ప్లీజ్ విజిట్ అవర్ ఛానల్ అండ్ గో ఏ గుడ్ డిసిజన్ టు సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ.